అయినా పర్వాలేదు, ఆఫీస్కు వెళ్తే తిమ్మిని బమ్మిని చేస్తారు అక్కడి సబ్ రిజిస్ట్రార్. ఈ విషయంలో అయ్యగారు చాలా చేయి తిరిగిన వ్యక్తిగా పేరు కూడా ఉంది. ఇప్పటికే అనేక ఆరోపణలు, అందులో ఇలాంటి మసిపూసి మారేడుకాయ చేయమని అడిగితే చేతిలో బరువు పడగానే క్షణాల్లో చేసేస్తారని టాక్. ఇంతకీ అదెక్కడో అవినీతి కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆ అధికారి ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇదే ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఉంది. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ నందకిషోర్పై ఆరోపణలు కోకొల్లలు. తాజాగా అయ్యవారు చేసిన మరో భాగోతం వెలుగులోకొచ్చింది. బాధితులు కోర్టు గడప కూడా తొక్కారు. ఆ సంగతి చూస్తే కళ్ళు బయళ్లు కమ్మడం ఖాయం. ఏపీలో భూమి ఎక్కడున్నా ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అయినా రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాతుంది. ఈ వెసులుబాటే ఇక్కడ వారికి కలిసొచ్చిందనే ఆరోపణలున్నాయి. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి గ్రామానికి చెందిన భూములను నెల్లూరు జిల్లా గూడూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేశారు. దర్శిలో సర్వే నంబర్ 794/6లోని 8.5 సెంట్ల భూమికి డాక్యుమెంట్ చేశారు. వాస్తవానికి సర్వే నంబర్లో మొత్తం భూమి విస్తీర్ణం 3 ఎకరాల 34 సెంట్లు. అందులో 8.5 సెంట్లు గూడూరు ఎస్ఆర్లో రిజిస్టర్ చేశారు. వాస్తవానికి ఈ సర్వే నంబర్ను అడంగల్లో ఎంఆర్ఓ డిజిటల్ సైన్ చెయ్యలేదని కనిపిస్తోంది. ఇది గమనించిన కొందరు గూడు పుటానిగా ఏర్పడి అవినీతి కథ నడిపించారని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ భూమికి యజమాని కొమ్మిరిశెట్టి పెద్ద మల్లికార్జునరావు. అక్కడ ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులు లేనట్లుగా గూడూరు పట్టణానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ అవినీతికి ఆలవాలంగా మారిపోయింది గూడూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అని చెప్ప తప్పదు. ఎందుకంటే తహసీల్దారు సంతకం పెట్టకపోయినా 1B అడంగలు లేకపోయినా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సబ్ డివిజన్ లేకపోయినా, ఎంఆర్ఓ డిజిటల్ సైన్ లేకపోయినా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన వెంటనే ఎంక్వైరీ జరగాలి. భూమి వాస్తవ యజమానికి తెలియకుండా ఎంఆర్ఓ సర్టిఫికేట్, ఎంఆర్ఓ స్టాంపు సృష్టించి రిజిస్ట్రేషన్ అయ్యేలా చేశారని ఆరోపణలున్నాయి. ఇందుకు సబ్ రిజిస్ట్రార్ సహకరించారన్నది బాధితుల ఆరోపణ. ఇదే కాదు, ఇలాంటి అక్రమాలకు గూడూరు ఎస్ఆర్ కేంద్రంగా మారిందని గతంలోనూ ఫిర్యాదులు చేశామని కొందరు మీడియాకు వెల్లడించారు. గతంలో గూడూరు పట్టణంలో కానివ్వండి, ఒకరి భూమి మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం, అదేవిధంగా వెడిచర్ల గ్రామంలో కూడా ఒకరి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం, నేను కంప్లైంట్ చేస్తే దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. గూడూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు నేను చెప్తూ ఉన్నాను, విజిలెన్స్ కమిటీ వేసి ప్రతి రికార్డును కూడా పరిశీలించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ అసైన్మెంట్ భూములు కానివ్వండి, అదే మాదిరిగా సీలింగ్ భూములు కానివ్వండి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లతో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వీటన్నిటిపైన ఎంక్వైరీ జరగాలి. చిలకూరు మండలంలో కూడా గూడూరు సంబంధించినటువంటి భూములు కూడా అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. వీటన్నిటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రెవెన్యూ విభాగంలో ఉన్న లొసుగులను కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకోవాలని చూస్తే దానికి బాధ్యత గల అధికారులు వత్తాసు పలకడమే ఆశ్చర్యంగా ఉంది. గూడూరు ఎస్ఆర్లో జరుగుతున్న వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టి ఆరా తీస్తే అవినీతి డొంక కదలొచ్చని చాలా గట్టిగా చెబుతున్నారు స్థానికులు.